విశ్వకవి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాన్ని మన రాష్ట్ర పండుగగా మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినటువంటి నిర్వాహకులు శ్రీ యువత కందుకుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి గండపెంట మండలం కటారుపల్లి గ్రామం నందు ఉన్నాము. మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే అత్యంత ఘనంగా రాష్ట్ర పండుగగా మరి కనీవిని ఎరిగిన రీతిలో యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మరి దీనికి కూటమి ప్రభుత్వం భాగమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంలో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో, మరి ఉప ముఖ్యమంత్రి శ్రీయుత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో, శ్రీ మార్చులు విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో, శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి మనకి రాష్ట్ర పండుగ కనుగ పండుగ, రాష్ట్ర పండుగ, తెలుగు పండుగ మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేటువంటి విధంగా కనీవిని ఎరుగని రీతిలో మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు అనేటువంటివి రాష్ట్ర పండుగ, తెలుగు జాతి పండుగ, తెలుగువాడి పండుగ, తెలుగువారు ఎక్కడ ప్రపంచం నలుమూలన ఉన్నా కూడా ఆ 10 ఆయన యోగి వేమన గారి యొక్క విలువ కట్టలేనటువంటివి పద్యాలు, విలువ కట్టలేనటువంటి కవిత్వము, ఆ కవిత్వ భాండాగారాన్ని ప్రపంచానికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో, మరి ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి కనీ విని ఎరిగిన రీతిలో, ఎన్నడూ చేయనటువంటి రీతిలో మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేశారు జయంతి ఉత్సవాలు. దాంట్లో భాగంగా భోజన సదుపాయం ఎవరు వచ్చినా, ఎవరు ఎన్ని వేల మంది ఎంతమంది వచ్చినా కూడా అందరికి కూడా భోజన సదుపాయం అనేటువంటి కనీ విని రీతిలో చేస్తున్నటువంటిది శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో. మరి భోజన సదుపాయం ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్లలో ఎలాగ తిని వెళ్తామో అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయం, నీటి సదుపాయం అన్నీ కూడా సమకూర్చినటువంటిది మరి చాలా ఘనంగా చేసినటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాము. ఆ విధంగానే భవిష్యత్తులో ఈ యొక్క యోగి వేమన కావచ్చు, అలాగే తిమ్మమ్మ మరిమాన కావచ్చు, అలాగే కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు, తెలుగు పండుగగా, తెలుగు రాష్ట్ర పండుగలుగా చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి మహాసంకల్పం అనేటువంటి చాలా గొప్పది. మరి ఆ సంకల్పం భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటిది మరి తెలుగు జాతి, తెలుగువాడి పద్య కవి భాండాగారం అనేటువంటిది, ఆ యొక్క విలువ కట్టలేనటువంటిది, ఆ యొక్క పదాలు అనేటువంటివి చాలా గొప్పది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మరి భోజన సదుపాయం సమకూర్చున్నటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి గ్రామం నందు ఉన్నాము. మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం మరి అతి ఘనంగా కనీవిని ఎరిగిన రీతిలో, ఎప్పుడు జరిగినటువంటి రీతిలో మరి మన తెలుగు రాష్ట్ర పండుగగా మరి యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు అనేటువంటివి చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినాయకులైనటువంటి మనం చూస్తున్నటువంటి మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు, యోగి వేమన, కందుకుంట వెంకటప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు దిక్సూచి, మరి వీరంతా కూడా కలుపుకొని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో మరి దేశం ఎలాగ పరుగులు పెడుతుందో, ప్రధానమైనటువంటి అగ్రరాజ్యాల అగ్రదేశాల సరసన మన భారతదేశాన్ని నిలపాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగానే మరి మనము ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన యొక్క సాంప్రదాయ ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన విధానంతో మన శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి మన కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్గా ప్రపంచానికి చూపించాలనేటువంటి సంకల్పాన్ని భుజస్కంధాల మీద వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి అందరూ కూడా సవినయం చేసి వారికి చెప్పి అర్థమయ్యే విధంగా చెప్పి మరి తెలుగు పండుగ, తెలుగు జాతి పండుగ, మరి తెలుగు మరి
విశ్వ పితామహుడు మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించాలనేటువంటిది మరి భావి ప్రపంచానికి చూపించాలనేటువంటి ఆలోచన విధానంతోనే గౌరవశ్రీ మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి ఈ యొక్క సంకల్పం అనేటువంటిది మహాయజ్ఞంలా దాదాపు 1.5 నెల నుండి మరి ఈ మహాయజ్ఞాన్ని చేస్తూ తన భుజస్కంధాల మీద అంతా కూడా వేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క మన కదిరి ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఒకవైపు శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, మరోవైపు తిమ్మమ్మ మరిమాను, మరోవైపు విశ్వ కవి, సామాజిక విశ్లేషకుడు, సామాజిక సంస్కర్త మరి ఏవైతే మన యొక్క మనిషి యొక్క జీవిత గమనంలో కావాల్సినటువంటి ఆలోచన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మూఢనమ్మకాలను విభేదించేటువంటి గొప్ప సంస్కర్త కవి మహానుభావుడు మరి యోగి వేమన గారి యొక్క మరి ఆయన యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బస్సు కూడా అది డెమో అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటిది మనం చూస్తున్నాము. మరి ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మరి ఇక్కడ మనం యోగి వేమన గారి యొక్క పద్యాలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాలనేటువంటి ఆలోచన విధానంతో దాదాపు 10 నుండి 15,000 మంది 20,000 మంది ఒకేసారి యోగి వేమన గారి యొక్క పద్యాలని పాడినటువంటి గొప్ప సంకల్పం అనేటువంటిది చాలా గొప్పది. మరి వీటికి అంతా కూడా కృషి చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి, అలాగే ఇక్కడ ఈ యొక్క నెల రోజులు ఇక్కడ కష్టపడినటువంటి ప్రతి ఒక్క అధికారికి అయితేనేమి, అనధికారికి అయితేనేమి, స్నేహితులకైతేనేమి, అందరికి కూడా మన తెలుగు ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరీ ముఖ్యంగా శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి సంకల్పం అనేటువంటి భావి తరాలకు స్ఫూర్తిదాయకం, భావి తరాలకు చిహ్నంగా మరి యోగి వేమన గారి యొక్క పద్యం అనేటువంటిది ప్రపంచంలో అందరికీ తెలియాలి, తెలుగు వారికే కాక ప్రపంచానికే తెలియాలి, కనువిప్పు కలగాలి. మరి అలాగే ఆయన యొక్క సంస్కరణ, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రపంచం కూడా గుర్తించాలనేటువంటి ఆలోచన విధానంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మరి వారి యొక్క ఆలోచన విధానంతో మరి ఆయన చేసినటువంటి సంకల్పం అనేటువంటి చాలా గొప్పది. మరి ఆ యొక్క నమూనానే మనం మరీ ముఖ్యంగా మనకి కదిరి ప్రాంతం అంటేనే మనం ఒకసారి గుర్తుంచుకుంటే కదిరి ప్రాంతము, అలాగే మన సత్యసాయి జిల్లా అంటేనే మరి ఆధ్యాత్మికం, హిస్టారికల్, చారిత్రాత్మకమైనటువంటివి అనేకమైనటువంటి కళాఖండాలు ఉన్నటువంటి ప్రదేశంగా మరి టూరిజం హబ్గా మన సత్యసాయి జిల్లాని అభివర్ణించవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలోనే మనకి సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కూడా అతి ఘనంగా చేసినటువంటి మరి కూటమి ప్రభుత్వం ఆ విధంగానే యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుతున్నటువంటిది. మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి కనీవిని ఎరిగిన రీతిలో అత్యంత వైభవంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నీ కూడా సమకూర్చి తీర్థప్రసాదాలతో పాటు వాళ్ళకి భోజన సౌకర్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి అన్నీ సమకూర్చినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేంట మండలం నందు మరి రాష్ట్ర పండుగగా మరి జనవరి 19వ తేదీ యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని చేస్తున్నటువంటిది మనకి కూటమి ప్రభుత్వం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికంతా కూడా మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలు అతి ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన విధానంతో కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క ఆయన యొక్క పట్టుదల మరి దీన్నంతా ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు యొక్క ఆలోచన విధానంతో మరి తెలుగు వాడి పండగ, తెలుగువారి జాతి పండుగ, తెలుగు విశ్వ కవి, సామాజిక విశ్లేషకుడు, సామాజిక కవి మరి అయినటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి సంకల్పంతో, మహత్తరమైనటువంటి సంకల్పంతో మరి లక్ష్యంతో మరి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలి, మరి తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ఆ యొక్క సంకల్పంతోనే మరి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కళలకు మరి కవులకు
పెట్టిన పేరు భారతదేశం. మరి అటువంటి ప్రదేశంలో మరి ఈ మన తెలుగు కవి పితామహుడు అయినటువంటి సామాజిక విశ్లేషకుడు, సామాజిక కవి ధారకుడు అయినటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలి, ప్రతి ఒక్క తెలుగువాడు రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి సంకల్పంతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క జయంతి ఉత్సవాలను వేడుకల్ని అత్యంత ఘనంగా చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము. అలాగే ఈ యొక్క జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటిది ఈరోజు మనము చూస్తే ఈ యొక్క ఉత్సవాల రాష్ట్ర పండుగ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ గారు రావాల్సినటువంటిది ఉన్నది. కానీ వాళ్ళకి షెడ్యూల్ రీత్యా ఇతర దేశాలకు వెళ్ళి మన ఆర్థిక వనరులకి సమకూర్చడానికి మరి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా దావోస్కు వెళ్ళారు. మరి దాన్ని అంతా కూడా మరి వారు ఇచ్చినటువంటి గైడెన్స్, వారు ఇచ్చినటువంటి పిలుపుతో శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఇదంతా కూడా ఆయన జిల్లా నలుమూల నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అలాగే జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారిని అలాగే మనకి కాలువ శ్రీనివాసులు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారిని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి అత్యంత ఘనంగా తెలుగు జాతి, తెలుగు ఖ్యాతి ప్రపంచ నలుదిక్కులకు చాటు చెప్పే విధంగా అత్యంత ఘనంగా ఈ పండుగ అనేటువంటిది చేసినటువంటి, ఈ వేడుక అనేటువంటి చేసినటువంటిది మనం చూసాము. మరి దీనికంతా కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది 28వ వార్డు మాజీ కౌన్సిలర్ తాతా శ్రీనివాసులు గారు. మరి ఇక్కడ ఆయన కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సమపాలల్లో మన తెలుగు పండుగని జాతీయ స్థాయిలో చూపించాలనేటువంటి సంకల్పంతో మరి ప్రతి ఒక్కరు కూడా పదవి, అధికార, అనధికార, లేదంటే కౌన్సిలర్, చైర్మన్ అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పండుగగా, తమ ఇంట్లో జరిగేటువంటి వేడుకగా మరి ఇదంతా కూడా అందరూ పాలు పంచుకొని భోజన సదుపాయం అయితేనేమి, ఇక్కడికి వచ్చినటువంటి వారికి నీటి సదుపాయం అయితేనేమి అన్నీ కూడా సమకూరుస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క పండగ అనేటువంటిది మన జాతి పండగ, మన తెలుగువాణి పండుగ, మన ఖ్యాతి పండుగ, మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి పండుగగా ఈ వేడుకగా మరి కని విని ఎరుగని రీతిలో చేసినటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రికి అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం మా తెలుగు ప్రజల తరఫున. మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ తరపున. విశేషమైనటువంటి జనవాహి, జన సందోహంతో మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా కనీ విని ఎరుగని రీతిలో మరి యోగి వేమన గారి యొక్క జయంతి మహోత్సవ వేడుకలు అనేటువంటివి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఆయన జీవ సమాధి దగ్గర మరి అత్యంత వైభవంగా, అత్యంత సుందరంగా మరి ఆయన యొక్క సమాధి ఉన్నటువంటి ప్లేస్లో ఆ యొక్క డెకరేషన్ అనేటువంటి ఆ నమూనా ఉన్నటువంటి ప్రాంతంలో డెకరేషన్ అనేటువంటి చాలా సుందరీకరణ, ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని మరి చేసినటువంటి కనీ విని ఎరుగని రీతిలో సంబరాలు, డెకరేషన్స్ కూడా. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో ఉన్నాము. మరి కటారుపల్లి గ్రామం అనగానే, కదిరి అనగానే చారిత్రాత్మక, కళాత్మక, దైవాత్మిక, హిస్టారికల్ కలిగినటువంటి కదిరి ప్రాంతం. మరి ఈ కదిరి ప్రాంతంలో మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వసంత వల్లభుడుగా, భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార
నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైన విశిష్టత కలిగినటువంటిది. బ్రహ్మరథోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా 15 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి కదిరి ప్రాంతంలో. మరి అలాగే మనకి తెలుగు కవి, విశ్వకవి, సామాజిక విశ్లేషకుడు, మరి కవి పితామహుడు అయినటువంటి యోగి వేమన గారి జీవ సమాధి కూడా మనకి ఒకటి కదిరి ప్రాంత పర్యాటక ప్రాంతంలో. మరి అలాగే తిమ్మమ్మ మరిమాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్, ప్రపంచ గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎక్కినటువంటి తిమ్మమ్మ మరిమాను కూడా కదిరి ప్రాంతంలో ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది యోగి వేమన గారి యొక్క జీవ సమాధి. మరి యొక్క యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా, రాష్ట్ర వేడుకగా కనీ విని ఎరిగిన రీతిలో చేయాలన్నటువంటి సంకల్పంతో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో మరి ఆ యొక్క ఘనంగా చేయాలన్నటువంటి ఆ సంకల్పానికి మరి ముఖ్యుడైనటువంటి వీరంతా కూడా మరి ఆ సంకల్పాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు, కదిరి శాసనసభ్యులు గారు భుజస్కంధాన్ని వేసుకొని మరి వారంతా కూడా దావోస్లో ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటి అత్యంత ఘనంగా మరి ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు ఈరోజు 10 నుండి 25-30 వేల మంది దాదాపు జనసందోహం మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు పాల్గొనడం జరిగింది. మరి భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా, తెలుగునాట తెలుగు పండుగగా, భవిష్యత్ తరాలకి నిలిచిపోయే విధంగా మరి అంతా కూడా ఏర్పాట్లు చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ మనము మరి ఒకసారి ఇక్కడ చూసుకుంటే రిసార్ట్స్ కూడా గత ప్రభుత్వ హయాంలో మరి రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ యోగి వేమన గారి సమాధి దగ్గర. మరి ఆ రిసార్ట్స్ కూడా నిరుపయోగంగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు. మరి ఆ రిసార్ట్స్ కూడా ఉపయోగపడాలి, టూరిజం హబ్గా కదిరి ప్రాంతం తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి తలచి మరి ఈ యొక్క రిసార్ట్స్ పుర వైభవాన్ని తీసుకొచ్చి కదిరి ప్రాంతము హిస్టారికల్, చారిత్రాత్మకం, దైవాత్మికం మరి అన్నీ కూడా సమపాల్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా తగు వసతులు ఉండాలన్నటువంటి సంకల్పంతో ఈ రిసార్ట్స్ కూడా తగు ఆధునిక సుందరీకరణతో మరి ఈ రిసార్ట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రిసార్ట్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు గతంలో ఉన్నటువంటి రిసార్ట్సా లేకపోతే ఇక్కడ మనం కటారపల్లిలో ఉన్నామా లేదంటే మనం ఇతర ప్రాంతాల్లో రిసార్ట్స్లో ఉన్నామా అనేటువంటిది ఊటీ, కొడైకెనాల్, మళ్ళీ అలాగే మనం హాస్టల్స్ తదితర ప్రాంతాల్లో ఈ యొక్క టూరిజం రిసార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. మరి అదేవిధంగా ఆధునిక టెక్నాలజీతో ఈ రిసార్ట్స్ కూడా ఏర్పాట్లు చేశారు. మరి పునర్వైభవం, కటారపల్లికి పునర్వైభవం తీసుకురావడంలో ప్రథమ భూమిక వహించినటువంటి మరి గౌరవ శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి మన తెలుగు ప్రజల ద్వారా, తెలుగు రాష్ట్రాల ప్రజల ద్వారా, మన కదిరి నియోజకవర్గ ప్రజల ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను.